స్కిల్ స్కామ్ కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ఇప్పుడు తాను నిజాయితీ పరుణ్ణని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా. క్రెడిట్ చోరీలో చంద్రబాబును మించిన వారు మరొకరు లేరన్నారు. చంద్రబాబు ఇచ్చిన ఫ్రీ హ్యాండ్ వల్లే సంక్రాంతి సందర్భంగా టీడీపీ నేతలు కోడి పందాలు, అశ్లీల నృత్యాలు చేయించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మన రాష్ట్రంలో జరిగిన స్కిల్ స్కామ్ గురించి సుమారుగా 360 కోట్ల రూపాయలతో మరి ఆ స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగితే మరి అనేక దర్యాప్తులు చేసి మరి ఆ స్కామ్ జరిగిందని నిర్ధారణ చేసిన తర్వాతనే మరి ఆ రోజు చంద్రబాబు నాయుడిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ స్కిల్ డెవలప్మెంట్లో ఎక్కడ స్కామే జరగలేదని చెప్పి మరి ఈరోజు ఏ రకంగా వ్యవస్థల్ని మేనేజ్ చేసి మరి ఈరోజు ఆ స్కిల్ స్కామ్నే పక్కన పెట్టిన పరిస్థితి మరి ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు.